సీనియర్గా మీకన్నా నాకు పెద్ద వ్యక్తిగా కొద్దిగా చదువుకొని వెళ్ళి అనుభవం సంపాదించిన వ్యక్తిగా కొన్ని విషయాలు నేర్చుకుని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నేను ఇదే మెంటల్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి మీ ఇద్దరు చదువుకుని ఒక బెంచ్లో 10th క్లాస్ వరకు ఇక్కడే కూర్చున్నాం. కాబట్టి ఈ ఊరైనా ఈ హై స్కూల్ అనే నా యజమానం ప్రేమ ఆత్మముఖాలు ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అదృష్టవశాత్తు రకరకాలుగా ఉద్యోగాలు చేసి సెకండరీ బీఈడి ఎంఏఓ నాటు ఏమో చేసి గవర్నమెంట్ దృష్టిలో ఉత్తీర్ణత శాతం పెంచడం ఎలాగనేటువంటి దాని మీద నేను చేసిన ప్రయోగం నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 100% ఉత్తీర్ణత, 100కి 100 పాస్ అవ్వడం అనగా ఎలాగనే విషయాన్ని ఆలోచిస్తే మాకు ఉండేటువంటి త్రోట్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది విడిపోక ముందు నేను ఎంఈఓ చేస్తూ లెక్చరర్గా ప్రమోషన్ ఇచ్చాను. ఎంఈఓ అంటే పవర్ ఉంటుంది. ఎంఈఓ చెప్పి మ్యాక్సిమం ఉంటారు. వాడు ఏం చెప్పినా చేస్తారు. అంతే కదా, పవర్ ఉన్నాడు. పవర్ కాబట్టి జీతం ఇచ్చేవాడు కాబట్టి ఏం చేస్తారు. కానీ ఆ ఉద్యోగం నుంచి మానేసి జేఏగా వెళ్ళాలనేటువంటి కోరిక నాకు కలిగింది. కానీ మా ఆఫీస్ సరే బాబు నువ్వు దీంట్లోనే ఉండాలరా అని చెప్పాను నాకు. నేను ఎందుకంటే నేను ఈరోజు పేరెంట్స్ తప్పిదాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ తప్పిదాలు, పేరెంట్స్ అవగాహన, పేరెంట్స్ మన పేరెంట్స్కి మా పేరెంట్స్ కూడా వస్తాయి తెలియక విద్యా ప్రమాణాలు బాగా చదువుతున్నట్టు చదువుకుంటారు. వేరే కాన్వెంట్లోని వేరే చోట చదివి వాళ్ళు పోటీ పరీక్షలకు వస్తారు కదా. మనకి మన ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదువు లేదు, వాళ్ళకి అవగాహన లేదు. అలా అయిపోయింది కదా చదువు, ఈ 10 రోజులు పాలు కదా మనం 10 రోజులు పని చేద్దాం అనే భావంతో మనకి మన చదువులు ఏం చేస్తారు, తగ్గిస్తారు. మరి అదే బెంచ్లో బాగా డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకుని చదివినటువంటి ఆ పిల్లడు మనం కాస్త విలేజ్ పుట్టిన కారణంగా మన తల్లిదండ్రులు తెలియని పరిస్థితుల్లో మనం ఇద్దరు పిల్లలు కూర్చొని పరీక్షలు రాస్తే ఎవరికి వస్తుంది ఉద్యోగం? ఈరోజు డబ్బులు ఇస్తే ఉద్యోగం రాదు, తెలుసు కదా. తర్వాత రాజకీయ ఇప్పుడు మా నాన్నకేమో ఎమ్మెల్యే, మా అన్నేమో ఎమ్మెల్యే బాగా పరిచయం ఉంది కాబట్టి రాజకీయంతో ఉద్యోగం వస్తే రాదు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఉద్యోగాలు? ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న వ్యక్తి తనకు ఉద్యోగం వస్తుందో రాదో బయటకు వస్తుంది చెప్పగలరు. ఇంచేత తను ఆన్సర్ ఎన్ని మార్కులు చేశాడు, ఎన్ని మార్కులు వస్తాయి, కటాఫ్ మార్కులు ఏమిటి అనే విషయం తెలిసినటువంటి విద్యా విధానం ఇప్పుడు అవసరం. అంటే ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు ఇప్పుడు అవసరం అనే విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఏం చెప్పారు ఇప్పుడు? ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు అంటే మన టాలెంట్తోనే, మన శక్తితోనే, మన తారీఖు సాధనతోనే, మన తారీఖు విధానంతోనే మనం పరీక్షలు రాస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టి మీరు చదవాలి. నేనేమంటానంటే ఒక చేతికి అన్ని మీద ఒకటే ఉంటాయి కదా ఉన్నాయా. కాబట్టి విద్యార్థులందరిలోని కూడా వేరు వేరే తేడాలు ఉంటాయి. కొంతమందికి ఒకసారి చెప్తే వచ్చేస్తుంది, కొంతమంది 2 సార్లు చెప్తే వస్తుంది, కొంతమంది 3 సార్లు చెప్తే కదా. అందుకు నేనేం చేశాను, ఈ ఎంఈఓగా వచ్చినటువంటి వదిలేసి జేఏగా వచ్చిన నేను ఇంటర్మీడియట్ పోతే మీ పిల్లలు పంపించండి. నేను ఇప్పుడు కూడా పిల్లల పక్షపాతిని, నేను ఎప్పుడు నా పిల్లలు సపోర్ట్ చేస్తాను. అంటే నా పిల్లలు అంటే నా విద్యార్థులు సపోర్ట్ చేస్తాను. నా విద్యార్థులు తప్పు కాదు, ఆ తప్పు చేసింది మీరు, ఆ పనిలో పంపించింది మీరు, ఈ పనిలో పెట్టింది మీరు, కోచింగ్ సెంటర్ పంపించగానే ఉండేది మీరు, పుస్తకాలు కొనగానే ఉండేది మీరు, ఏ స్కూల్లో చదివించాలో తెలియక చదివించింది మీరు, ఎందుకు పనిపోయిన టీచర్స్ చోట చదివించారు వ్యవస్థకు. కాబట్టి
తప్పు ఇప్పుడు పిల్లల మీద పెట్టడం అనేది నేను ఇష్టపడను. నేను తప్పు పిల్లల మీద పెట్టడం అనేది మంచిది కాదు. వాళ్ళకి తెలకాయ కదా, మమ్మీకే తెలుసు ఏది మంచో, ఏది చెడు, ఏది భవిష్యత్తు పనికి వస్తుంది, ఏది ఉపయోగపడుతుంది, ఏది ప్రయోజనం చేపిస్తుంది, మీకేం తెలుసుదా? పిల్లలు కదా. కాబట్టి తల్లిదండ్రులు ఆ శ్రద్ధ తీసుకొని మీ అభిలాష ఏంటి, మీ ఆసక్తి ఏంటి, మీరు దేంట్లో అయితే రాణిస్తారో, ఏ రంగంలో అయితే పనికొస్తారో అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుని తల్లిదండ్రులు పంపించడం రెండో లక్షణం. ఒకటోది ఏంటన్నా 10 మందికి ఉద్యోగం. రెండోది ఏంటి, తల్లిదండ్రులు తెలియదు. ఆ తల్లిదండ్రులు తెలియదంటే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, అది కాదు నాన్న 10th క్లాస్ వచ్చాం కాబట్టి మీకు తెలియదు, నాకు తెలియదు, మా టీచర్ చెప్పిన ప్రకారంగా, అప్పలైట్ చెప్పిన ప్రకారంగా, విద్యావంతులు చెప్పిన ప్రకారంగా మనం వెళ్ళాలనేది మీ నాన్న. స్వాతంత్ర సొసైటీ లేదు, స్వాతంత్ర కుటుంబం లేదు, స్వాతంత్రం లేని వ్యక్తులు లేదు. అది ఇప్పుడు అందరినీ పట్టుకు లాగుతున్నాం. కాబట్టి టీచర్ ఏం చేస్తారు, సహజంగా మీ టీచర్స్ మేమైతే మరి 5% చదువుకొని 10% చదువుకోవచ్చు అని చెప్తాం. నేను అలా చెప్పాను. నా పిల్లలు గుర్తించారు, ఈ పాప బాగా చదువుతుంది, ఈ పాప బాగా గుర్తించవుతుంది, ఈ పాప ఇంకా చదవలేదు అని వాళ్ళ తాలూకు స్థాయిని పెట్టి, అంటే అర్థమైందా, వాళ్ళ కెపాసిటీని పెట్టి, సామర్థ్యాలు పెట్టి బాగా చదువుతున్నటువంటి పిల్లడికి 10 ప్రశ్నలు ఇచ్చేవాడు, 2 మార్కుల ప్రశ్నలు. బాగా చదవని పిల్లడికి ఏంటి 2 ప్రశ్నలు ఇచ్చేవాడు. అంటే వీడికి 10 ప్రశ్నలు ఏంటి, వీడికి 2 ప్రశ్నలు ఏంటి? నేను 5 వచ్చా బయలుదేరమ్మా, నా పుట్టిన ఎందుకు పెట్టిస్తా అని చెప్పి పోతామా? అదే విధంగా ఇప్పుడు టీచర్స్ పోయినారంటే 15 కేజీలు. అదే అంటే నేను ఎవరికి విమర్శించను, మన టీచర్స్ అది పాటించాలని చెప్పి అప్పుడు నేను ఎంఏలో ఉన్నప్పుడు చెప్పాను. అప్పుడు ఏమైంది, 2 ప్రశ్నలు ఇచ్చిన వాడికి పాస్ ఇచ్చావు కదా, 2 ప్రశ్నలు చదవలేవా, 2 ప్రశ్నలు చదివిరా అని చెప్పి చెప్ప మొదలు పెట్టి ఎంకరేజ్ చేస్తే ఆ 2 ప్రశ్నలు 2 కదా చదివిసింది. అయితే వారానికి ఎన్ని అయ్యేవి, నెలకి ఎన్ని అయ్యేవి, సంవత్సరానికి ఎన్ని అయ్యేవి? ఈ లెక్కని ఎందుకు పనికిరాడు పరీక్ష ఫెయిల్ అవుతాడనేటువంటి విద్యార్థి కూడా తన తాలూక ఎగ్జామినేషన్ టైంకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కడ వాడుతారు? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో వాడు పెరిగి వాడికి కావాల్సినటువంటి ప్రశ్నలు, వాడికి ఇచ్చిన ప్రశ్నటువంటివి పబ్లిక్ లో బాగా వచ్చినవి, నిత్యము చూసినవి, వాడికి తెలిసినవి ఇచ్చేవాడు. దాంతో ఏమైపోయాడు, వాడు పాస్ అయిపోయాడు, అందరూ పాస్ అయిపోయారు. ఇలా 10 ఇచ్చేవాళ్ళు చూసా, ఆడికి 98 మార్కులు వచ్చాయి. ఈ 5 ప్రశ్నలు ఇచ్చేవాడికి 70 మార్కులు వచ్చాయి. ఈ 40 ప్రశ్నలు ఇచ్చేవాడు 40 మార్కులు వచ్చాయి. ఈ 2 ప్రశ్నలు వచ్చి 30 మార్కులు పాస్ అయిపోయాయి. అది సూత్రం అర్థమైందా? అది మీరు పాటించారు. నా ఏదో చదివేస్తున్నాను, లేదు చేస్తున్నాను, నాకెందుకు, నేను రోజుకి 2 ప్రశ్నలు చదువుతాను, నా కెపాసిటీ ఉంటే ఆ 2 ప్రశ్నలు కంటెస్ట్ చేస్తాను, ఆ 2 ప్రశ్నలు పబ్లిక్ పరీక్షలో ఉపయోగిస్తాను, ఆ 2 ప్రశ్నలు నాకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు తయారయ్యి ఏమన్నా నా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అని మీకన్నా సీనియర్గా నేను చెప్పాను. గుర్తుపెట్టుకుంటే ఒక లెక్చరర్ రిటైర్ అయ్యాడు, రాష్ట్ర అవార్డు పొందాడు అని చెప్పాడు. నేను అందుకని ఇప్పుడు చదవాలని మీ బ్యాగ్ కూడా చెప్పండి, ఎవరైనా అప్పుడే చెప్పాడు. అప్పుడేమవుతుంది, అలా చేశాను. చేస్తే ఇంటర్మీడియట్లో ఇంతవరకు అప్పటికి నేను ఇంటర్మీడియట్లో ఎంయూలో లెక్చర్గా వచ్చేసరికి ఇంటర్మీడియట్ 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ లెక్చర్, నేను ఎకనామిక్స్ లెక్చర్, ఎకనామిక్స్ పార్ట్నర్షిప్ లెక్చర్స్ ఉన్నారా? మీ స్కూల్లో టీచర్లు ఉంటారు, ఇంకో స్కూల్లో టీచర్ ఉంటారు. అయితే వీళ్ళు నా ప్రిన్సిపల్
క్వశ్చన్ పాటించలేదు. అలా అందరూ పాస్ అయిపోవాలి, అందరూ కష్టంగా ఉండాలని చెప్పి అందరికీ 10 క్వశ్చన్లు ఇచ్చేవారు. చదివారు పోయిన పర్సెంటేజ్ వచ్చింది. ఇక్కడ రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్లో మీరు బాగా మంచి మార్కులు రావాలంటే మీరు ఏంటంటే కోప్ ఆఫ్ ది మ్యాటర్ అంటారు. కోప్ ఆఫ్ ది మ్యాటర్ దాని పేరు అంటే ఏం లేదు, అది ఏమడిగాడు? రాముడు తండ్రి అడిగాడా, రాముడు భార్య అడిగాడా, రాముడు తల్లి అడిగాడా? రాముడు తల్లి అడిగారు, తల్లి పేరు రాయు. ఎందుకు? దశరథ భార్యలు ముగ్గురికి నలుగురు పుట్టారు, నలుగురు పేర్లు ఏవి, అందులో రాముడు భార్య తల్లి అట్లా. ఏదైతే ప్రశ్న ఇచ్చారో, ఏదైతే ప్రశ్న అడిగారో దానికి ఆన్సర్ రాయాలి. 3 పాయింట్ అంటే మీకు వచ్చు. బాగా రామాయణం అంతా చదివిస్తారు, మీ మ్యాథ్స్ ఇచ్చిందంతా చదివిస్తారు కాదు. వాడు అడిగింది అర్థం చేసుకుని రాయడు. వాడు చదివింది అడిగింది రాముడు భార్య సీత. మరి నీకు వచ్చేది కదా, నీకు వచ్చింది కదా, నాకు వచ్చి మా మ్యాథ్స్ చెప్పాను, నేను కంటెస్ట్ చేశానని చెప్పి దశరథుడు దగ్గర ప్రారంభించి వస్తే ఎంత టైం అవుతుంది అంటే నీకున్న ఆ 2 గంటల టైంలో నువ్వు సోదరు ఎక్కువ రాస్తావు. నాడు 3 పేజీలు రాశారు, 1 మార్కు 2 మార్కులు ఇస్తాడా? 2 మార్కులు ప్రశ్నకి 10 మార్కులు ఇస్తాడా? ఆ 2 మార్కులు ఎట్లా రాస్తావు కదా. అదే నా పిల్లలు చెప్పారు. ఏమిటంటే నేను సెకండరీలో ఉండేటప్పుడు హై స్కూల్లో వీటిలాగా బెంచీలో మా పిల్లలకి చెప్పేటప్పుడు కూడా ఈ స్కూల్లో పాటించే మంచి మార్కులతో మా పిల్లలు పాస్ అయిపోయి హై స్కూల్ కూడా నా సూత్రం లేదు. నేను బతి మార్గం ఇప్పుడు నా చేతిలో నా జీవితంలో ఇంతవరకు నా పిల్లలు కానీ నా స్కూల్ టీచర్ కొట్టలేదు. పట్టుకుంటే రాదమ్మా, ప్రతి మంది చేస్తారు కానీ కొడుకులు చేస్తా కాబట్టి ఏం చేశాను కారణమన్నా, నేనేమో ప్రశ్న రాయడానికేమో 40 నిమిషాలు తీసుకుంటున్నారు. ఒక ప్రశ్నకి 40 నిమిషాలు తీసుకుంటే 3 పెద్ద ప్రశ్నలు రాయాలి ఎకనామిక్స్ లో. ఆ సైన్స్ లో ఏమో 2 ప్రశ్నలు రాయాలి. ఆల్కి మనకి తేడా ఉందా లేదా? తేడా ఉందా? 2 పెద్ద ప్రశ్నలో ఒక ప్రశ్న తేడా ఉందా లేదా? ఈ విధంగా సైన్స్ లో 2 ప్రశ్నలే రాయాలి పెద్ద ప్రశ్నలు, మనం ఒకటి రాయాలరా. ఈ సైన్స్ లో 4 మార్కుల ప్రశ్నలు 6 రాయాలి, మనం 8 రాయాలా అంటే 2 మార్కులు తేడా ఉంది, 2 ప్రశ్నలు తేడా ఉంది, 2 ప్రశ్నలు తేడా ఉంది కదా. మరి వాళ్ళేమో ఇది అదే పెడతారు, అక్కడేం మారలేదు. ఇది మీరు చూడదు. వాళ్ళేమో 2 మార్కులు 10 రాయాలి సైన్స్ మ్యాథ్స్. మా ఆప్షనల్ ఏమైనా 15 రాయాలి. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? నాకు అర్థం కాదు, మీడియం మర్చిపోయారు. నువ్వు చెప్పరా? పెద్ద ప్రశ్నలో 1, 5 మార్కుల ప్రశ్నలో 2, 7 మార్కుల ప్రశ్నలో 5. రియల్ కదా మనం ఎక్కువ రాస్తాం కదా. మరి వాళ్ళకి 3 గంటలే, మనకి 3 గంటలు అంటే నీకు ఎక్కడ టైం సరిపోతుందా? సరిపోతుందా? అంటే నువ్వేం చేస్తావు? గంటకి 40 నిమిషాలు క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి తీసుకుంటావు. నేను లాజిక్ చెప్తున్నాను. 3 ప్రశ్నలకి 40 ఎంత అయింది? 120 అంటే ఎన్ని గంటలు? అప్పుడు ఈ గేమ్ 3 గంటల టైంలో 2 గంటలు తీసు 2 గంటలు రాసి 50 మార్కులు రాయాలి, 70 మార్కులు రాయాలి. ఆన్లైన్లో టీచర్ కుదరదు రాయాలి. కాబట్టి ఏ ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా త్రూఅవుట్ ఉమ్మడి రాష్ట్రంలో, అందుకే లాజిస్తున్నాను, త్రూఅవుట్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రాలో ఉండేటువంటి ఎకనామిక్ స్టూడెంట్స్ అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ 60 మార్కుల కన్నా పూర్తి చేసి పరీక్షల నుంచి వచ్చేవారు కాదు. నైట్ మీరేమి చేశారు? పైగా నాకు వీక్నెస్ ఉంది. ఇప్పుడు మీకు ఆ వీక్నెస్ చెప్తారు టైం ఉంటే. ఈ గాలిక సిద్ధాంతాన్ని కన్న మీద వరకు మిగిలిన వరకు భుజాల వర్గాన్ని సమానం అని చెప్పి ప్రూవ్ చేసిన సిద్ధాంతాన్ని 10 సార్లు రాసారు అంటే ఎక్కడది ఏ సిద్ధాంతం? మర్చిపోయింది. కన్న మీద వరకు మీరు పెట్టుకున్నారు మన వర్గ సమానం. ఇంగ్లీష్ మీడియం అదే
సైడ్ స్క్వేర్ ప్లస్ అప్పుడు ఏమైంది అలా రాయరు ఒక బ్యాంక్ ఇచ్చాడు ఒక బ్యాంక్ ఒక పైసలు 10 సార్లు ఏంటి సరే అయిపోయింది కదా 10 సార్లు అయిపోయింది రైట్ రాయరు చేశారు పరీక్ష పనికొస్తుంది రాయిది ఎగ్జామినేషన్లో బాగా వస్తాయి పుస్తకం పెట్టాలి ప్రశ్నలు ఈ 10 మార్కులలో ఒక రాయి ఈ 48 ప్రశ్నలు ఒక రాయి ఎగ్జామినేషన్ వచ్చిన ఒకసారి రాయు ప్రీవియస్ ప్రశ్న ఒకసారి రాయి అంటే ఇదే ప్రశ్న ఈ 10 పుస్తకాలు రాయించారు ఎలా రాయించాను చెత్త చెదాలు తీసు చెత్త చదవరు అంటే వాటికి అవసరం లేని పాయింట్ ఎందుకు రాయడం దశరథ పిల్లలు చెప్పినట్టే అలా చెప్పినట్టు రాయించి ఏవైతే పరీక్షలో పనికి వస్తాయో అవే పేజీలో రాయించారు దానికి నేను 10 పాటలు నాకు ఇంత కాదు మా పిల్లలు మంచోరు అర్థం చేసుకున్నారు కానీ వాడికి రాసు తెలియలేదు 10 సార్లు అయిపోలేదు కదా రాసుకొచ్చాడు అలాగా నా సాధనతో నేను చేస్తే వెంకాడ గంట్యాడ జూనియర్ కాలేజీలో ఎకనామిక్స్ స్టూడెంట్స్ 100కి 100 పాస్ అవ్వడం 100కి 96 మార్కులతో 14 మంది రావడం జరిగింది అంటే అలా మీరు చెయ్యాలంటే సాధన ఏదో సాధన పర్ఫెక్ట్ మనం ఏం చెయ్యాలి అలా చేస్తే వచ్చింది అందుకు సరే ఆ జిల్లాలో రాష్ట్ర వాతావరణం అలా జరిగింది ఎప్పుడైతే మనం మన టీచర్గా చెప్పే పాఠం 2 భాగాలు చేయాలి 2 భాగాలు వచ్చేటి బాగా వచ్చిన టాపిక్స్ ఇది బాగా రాని టాపిక్స్ ఇది నేను సరాసరి భాగస్వామ్యం కాలము పని కాలము దూరం ఇవి బాగా వచ్చింది టెక్నాలజీ పాకెట్ చేయాలంటే రాదు ఎందుకు రాదు కష్టం పడిపోతాం రాందాన్ని కష్టపడి వస్తుంది కాబట్టి వచ్చిన దానికి మార్పు సంపాదించబడి నేను చెప్పింది ఏదైతే గవర్నమెంట్లో ఇస్తాడు లెక్క స్టాటిస్టిక్స్లో ఇస్తాడు లెక్క నీకు ఇస్తాడు సరాసరి ఇస్తాడు భాగస్వామి ఇస్తాడు కాలం కొని కాలం దూరం అన్ని ఇస్తాడు కాబట్టి ముందు మనకు వచ్చినటువంటి ఏదో మార్పు సంపాదించి ఇంటికి రావాలంటే ఎలాగైనా పాస్ అయిపోతాం ముందుగా అదనంగా టైం దొరికింది చిక్కి మీద ఉంది అవకాశం ఉంది కాబట్టి మనం సేవలు చదువుతాం అలాగే అదో పాయింట్ అంటే పరీక్ష పరీక్షకి వెళ్ళేటప్పుడు విద్యార్థి ఆలోచించుకోవాల్సింది నేను మర్చిపోతున్నా చూసుకోవాలి కదా ఏంటో ఆలోచించుకోదు బాగా వచ్చే టాపిక్స్ ఏవి బాగా రా టాపిక్స్ ఏవి కష్టపడితే వచ్చిన టాపిక్స్ ఏవి కష్టపడితే నాకు వచ్చిన టాపిక్స్ ఏవి అని ఆలోచించుకుంటే మీకు 50% దాన్ని ఈజీగా మీరు టాపిక్ ఈజీగా 3 ఎప్పుడు కూడా కోపం మ్యాటర్ అని చెప్పారు కదా ఆ రేషియోలో సాధన అనేది ఎక్కువ ప్రీవియస్ పేపర్ చేయాలి ప్రీవియస్ పేపర్ ఏ రకంగా ఇచ్చాడు ఇప్పుడు ఏ రకంగా ఇస్తాడు అనే విషయం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారు కదా చుక్కలు ప్రశ్నలు అవే కదా అది చూస్తాం ఇంకా ఎక్కువసేపు చదవడంలో నేను ఇష్టపడను ఎంతసేపు చదివో ఎంత వచ్చు కదా కాదు వద్దు అమ్మ చెప్పిందా నాన్న చెప్పిందా కాదు నువ్వు నీ మనసు పెట్టి చదువు అంతే నీ మనసుతో నువ్వు చదువు ఎవరో చెప్పలేదు నాకు మా అమ్మ అయితే దాని భాష అయితే డిగ్రీ భాష అయితే మీ అమ్మ ఇది నాకు చెప్పలేదు పాస్ అవుతాను నువ్వు ఎందుకు వెళ్తాను నీకు అది చెప్పలేదు నేను చెప్పలేదు నేను చెప్తానని చెప్పి నువ్వు తీసుకొని ఈ 2 ప్రశ్నలు పూర్తి చేస్తాను అనే భావం నువ్వు వచ్చేటప్పుడు ఏదైతే లక్ష్యాన్ని మీరు పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయండి. ఏదైనా సరే ఇప్పుడు మీకు నేనేం చేసింటే ఈ పోటీ పరీక్షలు పని వచ్చిన సంఖ్యలు ఎప్పుడు ఏడుతారు మీకు ఎప్పుడు ఏడుతారా 3వ తరగతి నేర్చుకున్నా ఈ సంఖ్యల మీద 1 నుంచి 100 వరకు ప్రైమరీ నెంబర్ అందులో ఇప్పుడు మీరు టైం అయిపోయింది
రాసుకోండి. 44 కింద రాయండి. ఎక్కడ రాయండి పక్కన. టైం లేదు కదా. కింద ఎక్కడ రాసుకుంటున్నారు? 44 223 223 21 44 223 21. అదే తర్వాత ఇంగ్రీడియంట్ మనకి టైం వాల్యూ కాబట్టి 2 3 5 రాసుకున్నారు. 2 3 5 7 నాలుగేనా? కిందకి వచ్చి 11 13 17 19 అయిపోయింది. 4 23 29 11 2 37 31 37 రెండేనా? 41 43 47 మూడేనా? 53 59 ఎన్ని? 61 67 71 73 79 71 73 79 83 89 97 ఒకటే. అంటే 90 ఒకటే కాబట్టి ఒకటే. ఇప్పుడు చూడండి మీకు ఏం చెప్తాను? 4 4 4 2 2 2 3 వేసుకుంటా. ఇప్పుడు నాకు 30 దాటించి 50 లోపు ఉన్నటువంటి చెప్పండి. 30 అంటే 20 21 నుంచి 30 లోపు నుండి 50 లోపు 21 అంటే 21 నుంచి 50 లోపు ఎన్నో చెప్తున్నారు. అది కాంపిటీషన్. 81 90 వరకు ఎన్ని ఉన్నాయి? అయితే అప్పుడు 21 నుంచి 40 వరకు ఎన్ని ఉన్నాయి చెప్తారా? ఇది గ్రూప్ 4 అంటే క్లాస్ ఉద్యోగాలకి గ్రూప్ 4 ఉద్యోగాలకి ఇంటికి పనికొచ్చే అంటే మీకు చెప్తాను. అంటే ఈ ఫ్యూచర్లో 1 నుంచి 10 లోపు ఎన్ని ఉన్నాయి? 9 కదా, 4 కదా. అయితే ఆ 4లో చిన్న ఒక 5 చిన్నది ఒకటి పెద్దంగా